బాగా అనిపించింది. నైటే పార్టీ షురూ అయిపోయింది తెలుసు, మెగా ఫ్యామిలీ మొదలు పెట్టేసిందని తెలుసు. రామ్ చరణ్ గారిది మీది ఫోటో చూడడం జరిగింది. ఎస్, మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కనిపిస్తుంది. ఎస్, మరి ఆలస్యం చేయకుండా మన శ్రీకారానికి సంబంధించి మొదటిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన టీజర్ని మనం చూసేద్దామండి. సో టీజర్ ప్లీజ్. బట్ దీంట్లో కూడా ఆయన కొత్త తరం బాణీలకి శ్రీకారం చుట్టారేమో అని అనిపించింది. అందుకే దీనికి సంబంధించిన ఒక పాట పెంచల్ దాస్ గారు అలా పాడగానే దాని మీద నేను కూడా డాన్స్ నేర్చుకోవడం జరిగిందండి ఇన్స్టిట్యూట్లో. సో ఎస్, వస్తానంటివో ఆ పాట వింటే బాగుంటుందండి నేను పాడితే కంటే కూడా. సో మరి ఒకసారి ఆ పాటను చూసేద్దాం. సాంగ్ ప్లీజ్. గుర్తుండిపోతాను అనమాట, అందుకే యాక్టర్స్ ఆల్వేస్ గ్రేట్. బట్ చిన్నప్పుడు వినడం జరిగింది ఇంటెలిజెన్స్ ఎక్కువగా మాట్లాడరు అని. నాకు తెలిసి ఈ టీంలో అందరూ ఇంటెలిజెన్సే ఉన్నారు, ఎందుకంటే అందరూ తక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో గోపి గారు కానీ రామ్ గారు కానీ శ్రీకారం చుట్టిన డైరెక్టర్ కిషోర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సారీ అండి, లేట్ అయింది అనుకోమాకండి. శ్రీకారం సినిమా మార్చి 3న సెన్సార్ అయింది. సో అంతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11th రిలీజ్ చేస్తున్నామండి. ఇప్పుడు సినిమా గురించి శ్రీకారం చాలా పాజిటివ్ టైటిల్. ఒక యూత్, ఒక యంగ్ ఫార్మర్ స్టోరీ అండి శ్రీకారం. దీంట్లో చాలా బలమైన సీన్స్, చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్తో ట్రీట్ చేసాము ఈ స్టోరీని. ఒక రియలిస్టిక్గా, చాలా న్యాచురల్గా మన విలేజ్లో మన అట్మాస్ఫియర్, మన చుట్టూ ఉండే వాతావరణం, అలాంటి క్యారెక్టర్స్తో డీల్ చేసిన సబ్జెక్ట్ ఇది. చాలా బాగుంటుంది, చాలా బాగా వచ్చింది. టెక్నీషియన్స్గా చూస్తే మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఇచ్చాడు. చాలా మీరు చూసారు, సాంగ్స్ చాలా హిట్ అయినాయి. భలే కొంది బాల అయితే ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 million వ్యూస్ వచ్చినాయి. అలాగే లిరిసిస్ట్ పెంచల్ దాస్ గారు సాంగ్ భలే కొంద బాల కానీ, తర్వాత కేకే గారు హే అబ్బాయి కానీ, ఆ తర్వాత రామజోగ శాస్త్రి గారు టైటిల్ సాంగ్, శ్రీకారం టైటిల్ సాంగ్ కానీ, ఆ తర్వాత ఒక చిన్న కుర్రాడు అండి భరద్వాజ్ అనే కుర్రాడు సందర్లే సందర్లే సంక్రాంతి పాట, అలాగే ఇంకొక 2 బిగ్ సాంగ్స్ ఉంటాయి. చాలా ఎమోషనల్గా, చాలా డెప్త్తో కూడుకున్న పాటలు. అంత యంగ్ అయ్యి ఆ పాటలు రాశాడంటే నాకే నమ్మబుద్ధి కాలేదు. సో అతనికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా గారు చాలా ఎమోషనల్గా డెప్త్ ఉన్న సీన్స్కి ఇంకా అంతే డెప్త్ వచ్చేలాగా అద్భుతంగా డైలాగ్స్ ఇచ్చారు. ఈ సినిమాకి శ్రీకారం స్టోరీకి డైలాగ్స్ అనేది చాలా పెద్ద అసెట్ అండి. థ్యాంక్ యూ సాయి గారు. ఇంకా మా డైరెక్టర్ కిషోర్ గురించి వస్తే కొత్త కుర్రాడు అండి, ఫస్ట్ టైం మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఫిల్మ్ ఇండస్ట్రీకి. శ్రీకారం అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు, అది చూసి అద్భుతంగా ఉంది, అసలు భలే ఐడియా, భలే పాయింట్ని భలే కన్సీవ్ చేసి చెప్పాడని అనుకున్నాం. అలాగే 2016లో వచ్చింది, అప్పటి నుంచి ట్రావెల్ అయ్యి 2019 ఆగస్టులో సెట్స్ మీదకి వెళ్ళాం. ఈ మధ్యలో కరోనా వచ్చింది, బట్ స్టిల్ అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి బాగా చేసాం. బాగా ట్రీట్ చేశాడు, బాగా కన్సీవ్ చేసుకున్నాడు సీన్స్, స్టోరీ అన్నీ కూడా. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. హీ హాజ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ది ఇండస్ట్రీ. ఇంకా ఆర్టిస్టులు నరేష్ గారు కానీ, సాయి కుమార్ గారు కానీ, రావు రమేష్ గారు కానీ, ఆమని గారు అందరూ చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. వాళ్ళు స్టార్ క్యాస్ట్ కూడా చాలా, అంటే
యాప్ట్గా సరిపోయారు. క్యారెక్టర్స్ కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ అన్నీ చాలా బాగా కుదిరినాయండి. ఇంకా మా హీరోయిన్ ప్రియాంక చాలా బబ్లీగా హుషారుగా సినిమాలో చాలా మంచి రిలీఫ్ ఇచ్చే క్యారెక్టర్ చేసింది. చాలా బాగా పర్ఫామ్ చేసింది. థ్యాంక్ యూ ప్రియాంక. ఇంకా మా హీరో బర్త్డే బాయ్ శర్వా గారు అంటే ఒకటే వర్డ్, తర్వాత మాట్లాడతాను సినిమా రిలీజ్ అయినాక. యూ జస్ట్ లీవ్ ద క్యారెక్టర్ అండి. అండ్ ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యారో అదే ఎక్సైట్మెంట్ మధ్యలో కరోనా వల్ల బ్రేక్ వచ్చినా కానీ, ఒక 9 months బ్రేక్ వచ్చినా కానీ అదే ఎక్సైట్మెంట్ క్యారీ చేసి సినిమాని చాలా నమ్మి చేశారు. చాలా కోఆపరేట్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, చాలా చాలా సపోర్ట్ చేశారు. ఏం సపోర్ట్ చేశారు అంటే అది మీకు నాకే తెలుసు. సో ఐ విష్ యూ వెరీ హ్యాపీ, హెల్తీ, సక్సెస్ఫుల్, ప్రాస్పరస్ లైఫ్. ఇట్లాగే మంచి సినిమాలు చేసి మంచి ప్రొడ్యూసర్స్ బాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీడియా కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి మీడియాలో కూడా. సో మీ అందరికి కూడా మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. కిషోర్ గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ టీజర్, ట్రైలర్ ఒక్కొక్కటి సాంగ్స్ కట్ చూసుంటారు. సో టీజర్లు కానీ ట్రైలర్లు కానీ ఎక్కడొక చోట మనందరూ చాలామంది ఏంటంటే ఒక వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటాం ఇక్కడ, నాకు తెలిసినంత వరకు. సో మనందరికి ఎక్కడొక చోట ఒక చిన్న పాయింట్ మాత్రం డెఫినెట్గా కనెక్ట్ ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో ఇది మనల్ని మనం చూసుకునేదానికి, సో మనల్ని మనం ఇంకోసారి స్క్రీన్ మీద చూసుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అది మనల్ని మనం స్క్రీన్ మీద చూసుకునేదానికి March 11th మనం వస్తున్నాం. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని మేము అనుకుంటున్నామండి. సో ఈ కథను చేయడానికి ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇన్స్పిరేషన్ స్టోరీస్నే తీసుకున్నాం అనమాట. ఎవరెవరైతే వేరే ఫీల్డ్ నుంచి ఫార్మింగ్కి షిఫ్ట్ ఉంటారో వాళ్ళందరినీ వెళ్ళి కలవడం కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకోవడం కావచ్చు, వాటిని అన్నింటినీ ఒక మూవీగా తయారు చేయడానికి పాయింట్స్ యూజ్ చేయడం కావచ్చు. ప్రతి ఒక్కటి ఏంటంటే రియల్ లైఫ్ నుంచి తీసుకున్నాం. మనం సినిమా చూస్తున్నప్పుడు కూడా ఏంటంటే ఎక్కడో ఒక పాయింట్ ఏంటంటే అరే ఇది నా కథ, లేదంటే నా చుట్టూ ఉన్నటువంటి నా ఊరు కథ అనేది డెఫినెట్గా మనం కనెక్ట్ అవుతాం. అలా కనెక్ట్ అవుతున్న దాన్ని మనల్ని, మన ఊరిని, మన పేరెంట్స్కి డెఫినెట్గా ఏంటంటే March 11th ఒకసారి చూపించండి. సో ఒక డెబ్యూ డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్స్ ఛాన్స్ ఇవ్వడం అనేది మీకు ఎంత కష్టం ఉంటుందో బయట తెలిసిన విషయమే. సో అలాంటిది ఒక షార్ట్ ఫిల్మ్ చూసి ఒక 2016లో ఒకసారి పిలిచి అక్కడి నుంచి నీతో ఖచ్చితంగా సినిమా చేస్తాను ఒక మాటతో 2016 నుంచి స్టార్ట్ చేసి 2021 వరకు నాకు ఒక ఫ్యూచర్ ఫిల్మ్ వరకు తీసుకొచ్చినట్టు నా ప్రొడ్యూసర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు, మా కెమెరామెన్ దగ్గర నుంచి కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి కావచ్చు, మా సాయి మాధవపుర గారి నుంచి కావచ్చు, మాతంటి వెంకటేష్ గారి దగ్గర నుంచి కావచ్చు, ప్రతి టెక్నీషియన్స్ బాగా సపోర్ట్ చేశారు. సో అందరి సపోర్ట్ కావచ్చు, అందరి ఎఫర్ట్ కావచ్చు, మీరు ఇప్పుడు చూసినటువంటి ట్రైలర్కి, టీజర్స్కి, సాంగ్స్కి దాని నుంచి 1 step ఫార్వర్డ్గానే ఉంటుంది. సో మనం సినిమా చూస్తున్నప్పుడు చాలా సినిమాలు అనుకుంటూ ఉంటాం, అరే పోయి ఈ సినిమాకి వచ్చామా, లేదంటే మాకు తలనొప్పిగా ఉంది, కొన్ని ఓట్స్ అనుకుంటూ ఉంటాం. డ్యాన్స్ కావాల్సింది మీకు ఎలాంటిది అనిపించకుండా, అంటే మీకు నా కథ నేను చూసుకున్నాను రా బాబు అన్నంత ఒక కాన్ఫిడెన్స్ మీరు లోపల నుంచి బయట వస్తారు. థ్యాంక్స్ అండి. అట్ ద సేమ్ టైం శర్వా అన్న డెబ్యూ డైరెక్టర్స్ చాలామందికి ఛాన్స్ ఇచ్చారు. సో అందరికీ ఆయనకి ఎందుకు అంత డెబ్యూ డైరెక్టర్స్ ఇస్తారనేది ఇప్పుడు నాకు చాలా క్లారిటీ వచ్చింది. ఎందుకంటే మాకు ఆయన ఇచ్చినటువంటి సపోర్ట్ కావచ్చు, ఇంకా ఫర్దర్గా డెబ్యూ డైరెక్టర్స్ కూడా చాలామంది ఏంటంటే శర్వా గారి దగ్గరికి వెళ్దాం అనేసి చాలామంది కూడా అంటుంటే ఎందుకు ఏంటి అనుకుంటాను, బట్ నేను అది ఫీల్ అయ్యాను, నేను దాన్ని ఎంజాయ్ చేశాను. సో థ్యాంక్స్ శర్వా అన్న, చాలా సపోర్ట్ చేశారు, మూవీ ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. అట్ ద సేమ్ టైం ప్రియాంక అరుణ్ గారు మా దానికి హీరోయిన్గా చేశారు. అంటే క్యాస్ట్ అండ్ క్రూ కానీ ప్రతి ఒక్కరందరూ సపోర్ట్గా ఉన్నారు. ఈ సపోర్ట్ని మీరు March 11th చూస్తారనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మీకు కూడా ఈ శ్రీకారం తర్వాత మరిన్ని చిత్రాలకు మీరు శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, మార్కెట్లో ఆయన మాటలే అండి వినిపిస్తూ ఉంటాయి, హత్తుకుంటూ ఉంటాయి. సో సాయి మాధవపుర అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు మా హీరో గారికి, శర్వానంద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. మీరు ఇలాగే 100 ఏళ్లకు పైగా ఇలాంటి పుట్టినరోజులు జరుపుకుంటూ ఉండాలి. ఇలాంటి మంచి రోజులు మళ్ళీ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మళ్ళీ ఇది నాని రోజు డైలాగ్ రైటర్గా నాకు ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో మీ అందరికీ తెలుసండి. తర్వాత మళ్ళీ శర్వానంద్ గారితో ఎప్పుడు చేస్తానా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్న టైంలో నాకు
40 డేస్ నుంచి ఫోన్ వచ్చింది. నేను వెళ్ళగానే కిషోర్ నాకు ఈ కథ చెప్పాడు. ఎంత క్లియర్గా ఎంత చక్కగా చెప్పాడంటే సినిమా చూపించేశాడు నాకు. ఫస్ట్ సిట్టింగ్లోనే ఈ సినిమా చెయ్యాలి అని అనిపించింది. చేస్తాను అని చెప్పలేదండి, చెయ్యాలి అని చెప్పాడు. ఎందుకంటే అది బాధ్యత. ఈ సినిమా చేయటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. రైతు గురించి డిస్కస్ చేసిన సినిమా అండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ రైతు గురించి మాట్లాడుకోవాలి, రైతు గురించి డిస్కస్ చేయాలి. ఎవరికి చేతనైనంత వరకు రైతు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఈరోజు దేశంలో ఉంది. ఎందుకంటే మనందరం అండి, మీరు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఏదో ఒక స్థాయిలో దోచుకోవచ్చు. ఒక స్థాయి 10 రూపాయలు ఉంటుంది, ఒక స్థాయి 100 రూపాయలు ఉంటుంది, ఒక స్థాయి 1 కోటి రూపాయలు, 1,00,000 కోట్లు, మనం వినటానికి కూడా భయపడే ఫిగర్లు కూడా దోచుకోవచ్చు. ఎవరి స్థాయిలో వాళ్ళు, ప్రతి ఒక్కరు. కానీ ఈ భూమి మీద పైసా కూడా దోచుకునే అవకాశం లేని వాడు ఒక్కడే రైతు. వాడు మాత్రం దోచుకోలేడండి. దోచుకునే అవకాశం రైతుకు లేదు. దోపిడీ కాపాడతాడు తప్ప అతను మాత్రం దోచుకోలేడు. మనం రోడ్డు మీద ఒక బండి దగ్గరికి వెళ్ళి ఆ రైతు పండించిన పంట వాడు అమ్ముతూ ఉంటే అంతెందుకయా, ఇంత ఇస్తే సరిపోతుంది కదా, పక్కన చూడు ఎంత ఇస్తున్నారు అని మనం తీసుకుంటాం. ఇదే మార్కెట్లోకి వెళ్తే వాడు ఎంత చెప్పితే అంత కట్టి వచ్చేస్తాం. ఇదే కదండి దోపిడీ, ఇంతకంటే దోపిడీ అవుతుంది. సో రైతు గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఈరోజు ఉందండి. ఇది రైతు గురించి డిస్కస్ చేసిన సినిమా. భూమికి మనిషికి మధ్య ఉన్న ప్రేమ కథ, తండ్రికి కొడుక్కి మధ్య ఉన్న ప్రేమ కథ, ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉన్న ప్రేమ కథ, బంధాలకి భూమికి మధ్య ఉన్న ప్రేమ కథ. అన్ని ఎమోషన్స్, ఈ భూమి మీద ఎన్ని ఎమోషన్స్ ఉంటాయో అన్ని ఎమోషన్స్ ఈ కథలో ఉన్నాయండి. అలాంటి కథ చెప్పాడు నాకు కిషోర్. ఈ కథ రాయటం ఒక బాధ్యత, ఈ కథ తీయటం ఒక బాధ్యత, ఈ కథ రాయటం ఒక బాధ్యత, దీనికి మాటలు రాయటం ఒక బాధ్యత. రైతు గురించి మాట్లాడాలి, నాకు మాటలు రాసే అవకాశం వచ్చింది. అంతకంటే కావాల్సింది ఏముందండి? చక్కగా వచ్చిందండి సినిమా. ఖచ్చితంగా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూసి సంతోషించే సినిమా, ఒక సంతోషాన్ని ఇచ్చే సినిమా నేను పనిచేశానండి. చాలా తృప్తిగా ఉంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన మా నిర్మాతలు రామ్ గారికి, గోపి గారికి నిజంగా అసలు ఈ కథని తీయాలనే ఆలోచన రావటంలోనే అది ఎంత గొప్ప టేస్టో ఆలోచించండి. ఎందుకంటే 4 పాటలు 4 ఫైట్లు పెట్టేసి ఒక సినిమా తీసేసి డబ్బులు సంపాదించుకుందాం అనేటువంటి ప్రొడ్యూసర్లు చాలామంది ఉండొచ్చు. కానీ ఇది కూడా కమర్షియల్ పాయింటే. భూమిని మించిన కమర్షియల్ పాయింటే ఉంది, రైతుని మించిన కమర్షియల్ పాయింటే ఉంది, మనం తినే అన్నానికంటే కమర్షియల్ పాయింట్ ఏముంది, ఇంతకంటే కమర్షియల్ పాయింట్ ఇంకేది లేదు అని చెప్పి నమ్మి ఈ సినిమాని ఇంత ఖర్చు పెట్టి ఇంత అద్భుతంగా తీసినటువంటి నిర్మాతలను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. అలాగే కిషోర్ కూడా చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు అండి. కొత్త దర్శకుడు అన్న మాటే కానీ చాలా సీనియారిటీ ఉన్న దర్శకుడిగా పనిచేశాడు. ఎక్కడ ఎంత డైలాగ్ ఉండాలో, ఎక్కడ డైలాగ్ కావాలో, ఎక్కడ అక్కర్లేదో, ఎంత డైలాగ్ ఉండాలో కూడా చాలా క్లారిటీ ఉన్నటువంటి డైరెక్టర్. అలాగే పనిచేయించుకున్నాడు, చక్కటి మాటలు రాయించుకున్నాడు. ఈ డైలాగ్స్ ఈ సినిమాలో ఇప్పుడు టీజర్లో వచ్చిన డైలాగ్స్ కానివ్వండి, ఇప్పుడు ట్రైలర్లో వచ్చిన డైలాగ్స్ కానివ్వండి, రేపు సినిమాలో మనకు వినిపించే డైలాగ్స్ కానివ్వండి బాగున్నాయంటే అందులో నాతో పాటు ఎక్కువ క్రెడిట్ డైరెక్టర్కి వెళ్తుంది. కిషోర్కి ఆ టేస్ట్ ఉంది కాబట్టి నా చేత అలా రాయించుకున్నాడు కాబట్టి ఆ డైలాగ్స్ అంత బాగా వచ్చాయి. ఇది క్లియర్గా చెప్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఇక హీరో గారి గురించి, శర్వానంద్ గారి పర్ఫార్మెన్స్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏంటనేది మనందరికీ తెలిసిన విషయమే. మంచి కథలు మాత్రమే ఎంచుకునే అరుదైన నట నక్షత్రం శర్వానంద్ గారు. ఇన్ని మంచి కథలు వస్తున్నాయంటే నిజంగా శర్వానంద్ గారు చేసిన ఏ సినిమా అయినా సరే తీసుకోండి, కథ బాగలేదని మాత్రం ఎవ్వరు అనం. హిట్స్ ఉండొచ్చు, ఫ్లాప్స్ ఉండొచ్చు, కానీ కథ బాగాలేదని మాత్రం పొరపాటును కూడా మనం అనం. అంత మంచి కథలు సెలెక్ట్ చేసుకుని మంచి కథల్ని జనానికి ఇస్తున్నటువంటి హీరో నిజంగా శర్వానంద్ గారండి. తెలుగు సినిమా శర్వానంద్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ కథలో ఆ క్యారెక్టర్ శర్వానంద్ గారిని తప్ప ఇంకెవ్వరిని మనం ఊహించుకోలేము. మళ్ళీ రోజుకి అదే మాట చెప్పాను, ఇప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నాను. ఆ క్యారెక్టర్ చూస్తే శర్వానంద్ గారి కోసం పుట్టిన క్యారెక్టర్ లాగా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు టెక్నీషియన్స్, నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరున థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. మాటలు అందించేవాళ్ళు. Thanks to all the media for coming here. And after this long pandemic, మన ముందర ఒక మంచి కంటెంట్, మంచి సినిమా రాబోతుంది. మీరందరూ మీ ఫ్యామిలీతో ఈ శ్రీకారం థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపీ. అండ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ గోపి గారు అండ్ రామ్ గారు. ఆఫ్టర్ దిస్ యాక్చువల్లీ ఏప్రిల్లోనే మా సినిమా లాస్ట్ ఇయర్ ఏప్రిల్లోనే రిలీజ్ అవ్వాల్సింది, బట్ బికాస్ ఆఫ్ ద పాండమిక్ వి కమింగ్ నౌ. సో ఐమ్ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు శర్వా. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్స్ టు శర్వా అండ్ for always being there for me, and you're such a nice co-actor. And thanks to our writer, thanks to our DOP sir. He's not here, but thanks to you for showing us all so beautiful. And thanks to everybody. Thanks to our music director for giving this amazing album. Thanks to everybody. And మీరు సినిమా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వాళ్ళందరూ చూడడానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఒక్కొక్క హీరోని చూస్తే ఒక్కొక్కటి అనిపిస్తూ ఉంటుంది. కొంతమందిని చూస్తే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే డైలాగ్స్ చెప్పాలనిపిస్తుంది. బట్ మిమ్మల్ని చూస్తే మాత్రం అదేదో ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. అదేంటో తెలియదు, అది మీ కళ్ళలో చూస్తూ ఉంటుంది. ఎస్, మరి ఇప్పుడు బర్త్డే బాయ్ అండ్ శ్రీకారం అన్న చిత్రాన్ని ఇందాక చెప్పారు, బంధాలకి భూమికి మధ్య ఉన్న ప్రేమ కథ, ఆ పాత్రలో నటించిన వ్యక్తి శర్వా గారు మాట్లాడతారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఆల్మోస్ట్ 1 year తర్వాత కలుస్తున్నాం అందరి ఫేస్లు చూసి చాలా రోజులైంది. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి మాట్లాడాలంటే ఇందాక సాయి మాధవ్ గారు చెప్పినట్టు కథ విన్నప్పుడు ఇది చేస్తా అన్నదానికన్నా చెయ్యాలి, ఇది ఒక బాధ్యత అని అనిపించింది సినిమా వినంగానే, కథ వినంగానే. ఎందుకంటే ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ రావు. అండ్ అంటే ఒక రైతు అనే దానికి ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అంటే నాకు సినిమా చేయకముందు నాకు కూడా పెద్ద, మనం సిటీలో పుట్టి పెరిగాం, మనకి కూడా పెద్ద ఏం తెలియదు. నాకు కథ విన్నప్పుడు అంటే రైతు అనేది మన జీవితంలో, అంటే వాళ్ళు పండిస్తే కానీ మనం తినలేము. అసలు అది ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ ఏంటి అంటే, మనం పండించే వాళ్ళు తక్కువైపోయారు, తినేవాళ్ళు ఎక్కువైపోతున్నాం. సో ఈ కాన్సెప్ట్ మీద రాసుకుని మెయిన్ కిషోర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్స్ కిషోర్, అంటే ఇంత మంచి కథ రాసుకున్నందుకు. అండ్ అలానే మెయిన్ మా ప్రొడ్యూసర్లు, అంటే కమర్షియల్ సినిమాలు లేకపోతే ఇందాక ఆయన చెప్పినట్టు 4 పాటలు, 4 ఫైట్లు, 4 డాన్స్లు ఇవి చేయడం చాలా ఈజీ. కానీ ఒక మంచి కథని తీసుకుందాం, చేద్దాం అని నేను ఎన్నో రోజులు నాకు కథ వినడానికి కుదరకపోయినా వాళ్ళు లిటరల్లీ వెయిట్ చేసి నా కోసం కథ వినిపించి, వినంగానే అరే వినకపోతే ఇంత మంచి కథ నేను మిస్ అయ్యేవాడిని అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈరోజు ఈ సినిమా ఇది రావడానికి మేము ముఖ్యంగా కిషోర్ ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తే, మెయిన్ గోపి అండ్ రామ్ గారు. ఇలాంటి ప్రొడ్యూసర్లు నేను నిజంగా ఎప్పుడు చూడలేదండి. అంటే ప్రతి షాట్, ప్రతి సీను కూర్చుని దగ్గరుండి చెక్కి, అంటే ఈ సినిమాని నమ్మటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీరు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు, అంటే ఈ సినిమాలో అంటే ఎంత డేరింగ్ ఇది ఉంటే కానీ ఈ సినిమా చేయలేదు. అండ్ సో థ్యాంక్ యూ రామ్ గారు అండ్ గోపి గారు. ఎందుకంటే ఆడియన్స్కి మనం ఒక మంచి సినిమా ఇవ్వబోతున్నాం. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ ప్రౌడ్. ఈ సినిమా నేను చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అండ్ చాలా మాట్లాడదాం అనుకున్నా, కానీ నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడతాను. అండ్ నిన్న ట్రైలర్ రిలీజ్ అవగానే దాని రెస్పాన్స్ లిటరలీ అన్బిలీవబుల్. ఫస్ట్ కాల్ నాకు చరణ్ దగ్గర నుంచి వచ్చింది. అరే ఈ సినిమా అసలు ఫస్ట్ ట్రైలర్ చూడంగానే ఫోన్ చేసి
ఈ సినిమాకి నేను సపోర్ట్ చేస్తా, ఏం చేయాలి అంటే ఇది ఒక పాయింట్, ఇంత మంచి పాయింట్ మీరు చెప్తున్నారు. అండ్ ఈ కాలం ఐ మీన్ ఈ టైంలో ఇండస్ట్రీలో మనందరం ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి అంటే ఎంత మంచి మాట చెప్పాడు అంటే నా మిత్రుడు. థ్యాంక్ యూ చరణ్ ఫర్ బీయింగ్ అ గ్రేట్ సపోర్ట్. వెంటనే ఆయన ఇమీడియట్గా చిరంజీవి గారికి ఫోన్ చేసి ఇది మీరు ఎలాగన్నా మేము ఒక 9 minute వీడియో కట్ చేసి చూపించాం ఆయనకి. సో ఆయన 8th ఖమ్మంలో ప్రీ రిలీజ్ ఈవెంట్కి పాల్గొనడానికి ఒప్పుకున్నారు. అండ్ అలానే వెంటనే కేటీఆర్ గారికి ఫోన్ చేయగానే ఆయన కూడా ఇలాంటి ఒక కాన్సెప్ట్ కంపల్సరీ సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన 9th హైదరాబాద్లో ఈవెంట్కి ఒప్పుకున్నారు. ఎందుకంటే మాకు మోర్ దెన్ పబ్లిసిటీ అంటే అలాంటి పెద్దవాళ్ళు మాట్లాడితే ఇన్స్పైర్ అయ్యే యూత్ని ఇన్స్పైర్ చేసే లీడర్స్ కావాలి. సో అందుకే వాళ్ళిద్దరిని ఎంచుకున్నాం. అండ్ థ్యాంక్ యూ కేటీఆర్ గారు అండ్ చిరంజీవి గారు అండ్ సార్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్స్ టు నితిన్, నాని అండ్ వరుణ్ తేజ్ ఫర్ లాంచింగ్ ద ట్రైలర్. అండ్ ప్రియాంక, షీఈ్ అ వండర్ఫుల్ స్టార్. ఎప్పుడు చెప్తా నెక్స్ట్ బిగ్ స్టార్ అని. సో షీఈ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ స్టార్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ అలానే సాయి మాధవ్ గారి గురించి చెప్పాలంటే మాది మళ్ళీ ఇది రాని రోజుతో మా ప్రయాణం స్టార్ట్ అయింది. సో ఆయనతో పక్కన కూర్చునే ఉన్నప్పుడు ఆయన రాస్తుంటే ఎలా రాస్తున్నారు ఏంటి, ఆయన ఇంటెన్షన్ ఏంటి అని తెలుసుకుని పక్కనే మనం వైజాగ్లో చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆయనతో డైలాగ్స్ రాయించుకోవాలంటే కథ లేనిదే పంపించలేము, మనసు ఒప్పదు. సో ఈ కథ అనగానే ఫస్ట్ థింగ్ మాకు వచ్చిన మైండ్లో సాయి మాధవ్ గారు రాస్తేనే ఈ సినిమా మనకు వర్కౌట్ అవుతుంది అని అనుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రైటింగ్ వండర్ఫుల్ డైలాగ్. మనకి మళ్ళీలో ఎలా అయితే డైలాగ్స్ పెద్ద ట్రెండింగ్ అయినాయో శ్రీకారంలో కూడా అలానే బాగా అవుతుంది. అండ్ థ్యాంక్స్ టు యువరాజ్, చాలా మేనేజ్ చేసి బాగా చూపించాడు మా అందరినీ. అండ్ థ్యాంక్స్ టు శోభి మాస్టర్ అండ్ దినేష్ మాస్టర్. అలానే టెక్నీషియన్స్ అందరికీ, రావు రమేష్ గారికి, సాయి కుమార్ గారికి, అలానే మిక్కీ జేమేయర్. నాకు శతమానం భవతికి ఎంతమంది సాంగ్స్ ఇచ్చాడో మళ్ళీ శ్రీకారానికి అంతకంటే బాగా మంచి సాంగ్స్ ఇచ్చాడు. అండ్ సో అన్నీ చూస్తే అంటే ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ మీడియా మిత్రులు మీరు కూడా చూసి ఐల్ బీ వెయిటింగ్. మీరు ఎప్పుడు షో వేస్తున్నారు వాళ్ళకి ఉంటే నేను వచ్చి మీ అందరూ ఒపీనియన్ తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే రాష్ట్ర 2 సినిమాలకి తిట్టారు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచి సినిమాలు చేద్దామని ట్రై చేస్తున్నా. సో ఐ విల్ టేక్ యువర్ ఒపీనియన్ అగైన్ అండ్ ట్రై టు డూ గుడ్ ఫిల్మ్స్ యాజ్ మచ్ as possible. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శర్వ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు మా తాత రైతు అండ్ పొలాలుండి పండించేవారు. దాని తర్వాత మా నాన్న అంటే మీకు అందరికి మామిడి పళ్ళు పంపిస్తూ ఉంటాయి కదా ఎవ్రీ ఇయర్. సో అది మా నాన్నకి కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం. సో అందుకే అక్కడ ఊరి నుంచి వచ్చినా కూడా ఇక్కడ కొన్ని ఎకరాలు తీసుకుని మా రైస్ మేమే పండించుకుంటాం. సపోటా అండ్ మామిడి కూరగాయలు పెంచుతాం. బట్ నేను ఎప్పుడు ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను ఎప్పుడు సైడ్ వెళ్ళా. సో కథ షూటింగ్ చేసేటప్పుడు అంటే ఆ ఫీల్డ్స్లో చేసేటప్పుడు తెలియకుండా నాలో తెలియని ఒక పీస్, ఒక సెరెండిటీ వస్తుంది అంటారు కదా. పొలాల్లో పనిచేస్తుంటే పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఉంటే అసలు మైండ్లో మనకి ఇక్కడ ఇప్పుడు ఈ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఏసీ రూమ్లో కూర్చున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాయి. బట్ మీకు అక్కడ పొలంలో ఉంటే అసలు మనకు ఆలోచన అనేది రాదు. ఎందుకంటే యువర్ విత్ నేచర్. అండ్ సో ఆ ప్రాసెస్లో చేస్తుంటే సడన్గా కరోనా వచ్చి ఒక 6 నెలలు ఉన్నాం కదా అందరం ఇంట్లో. ఫస్ట్ 3 నెలలు ఇంట్లోనే ఉన్నా. దాని తర్వాత ఇంకా తిక్కొచ్చేసి నేను మా ఫామ్కి వెళ్ళిపోయి 3 నెలలు అక్కడే ఉన్నా.
ఏం లేదు, ఒక టెంట్ వేసుకుని ఉన్నా, క్యారవాన్ తీసుకెళ్ళి ఒక టెంట్ వేసుకుని ఉన్నా 3 నెలలు. అండ్ అది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ నాకు అది. శర్వానంద్ గారు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫస్ట్ అంటే రైతు సమస్యల మీద చాలా సినిమాలు వచ్చినాయి, రైతుల గురించి చాలా సినిమాలు వచ్చినాయి. మన రీసెంట్గా మహేష్ బాబు మహర్షి గురించి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈ సినిమాలో పర్టికులర్గా దేనికి శ్రీకారం చుడుతూ శ్రీకారం అనే టైటిల్ పెట్టుకుని రైతు సమస్యల గురించి ఏం చెప్పబోతున్నారు? మేము రైతులు సమస్యలు కానీ, ఒక గవర్నమెంట్ సైడ్ కానీ, లేకపోతే ఒక సూసైడ్స్ కానీ ఏమీ మేము చెప్పలేదు. మాకు ఇప్పుడు బేసిక్లీ Y2K అని 2000లో వచ్చినప్పుడు కంప్యూటర్ బూమ్ చాలా వచ్చింది. అంటే కొన్ని లక్షల జాబ్లు వచ్చినాయి. అమెరికాకి వెళ్తాం అందరం, అందరూ వెళ్ళి అక్కడ సెటిల్ అవటం, ఊరు దాటిన వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళి ఉంటాం. సో ఇది వచ్చింది. దాని తర్వాత సివిల్ ఇంజనీర్ చదివించాలంటే ఆ దండగా అనుకునేవారు. అలానే రియల్ ఎస్టేట్ రాగానే వెంటనే సివిల్ ఇంజనీర్స్కి ఒక వాల్యూ వచ్చింది. అండ్ నెక్స్ట్ మన ఫ్యూచర్లో మనం చూసుకుంటే నెక్స్ట్ ట్రెండింగ్ ఫీల్డ్ ఏంటి అంటే ఫార్మింగ్. ఇప్పుడు ఫార్మింగ్ అనేది చాలా చులకనగా చూస్తున్నారు. మొన్న ఎక్కడో ల్యాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ముసలాయన ఒక 5 ఎకరాలు ఉంది, వ్యవసాయం చేసుకుంటున్నాడు. మీ కొడుకు ఏం చేస్తాడు ఏంటి అంటే ఇక్కడ డ్రైవర్గా చేస్తున్నాడు. ఎందుకు వ్యవసాయంలోకి దింపలేదు అంటే పిల్లని ఎవరు ఇవ్వట్లేదండి వ్యవసాయం చేస్తుంటే. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అండ్ రేపొద్దున ఫ్యూచర్లో మనకి ఫార్మింగ్ అనేది పండించకపోతే తినేది అలాగా. అండ్ దాంట్లో మనకి ఇప్పుడు ఆ పాయింట్ బేస్ చేసుకుని యూత్ అనేవాళ్ళు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. సో చదువుకున్నాడు కంటే చదువుకున్నాడు వ్యవసాయం చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే దాంట్లో చాలా కొత్తగా ఇప్పుడు చాలా బర్మా కల్చర్ అని ఇలాంటి రకరకాలు టెక్నిక్స్ వచ్చేసినాయి. సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు టెల్ ఇన్ ద ఫిల్మ్. సార్ గోపి గారు మీకు ఒక క్వశ్చన్. గోపి గారు డైరెక్టర్ గారు, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ రియల్ ఇన్సిడెంట్స్ అని చెప్పారు కదా, అవునండి. ఆల్రెడీ సిరిధాన్యాలు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు దేశంలో చాలా ఊపు వచ్చింది. బెంగళూరులో విదేశాల్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా మానేసి మాండ్యాలో వచ్చేసి అక్కడ వ్యవసాయం చేస్తూ దాన్ని పండించారు. అది మంచి లాభం. అసలు అప్పుడే ఈ యూత్ అనేది చదువుకున్న వాళ్ళు వస్తే బాగుంటుంది అనే ఒక హైప్ వచ్చింది. ఈజ్ దేర్ ఎనీ ఉందండి, కనెక్షన్? ఉందండి. 2016లో మేము మధుచంద్రన్ అనే పర్సన్ కలిసాం అనమాట. ఇప్పుడు మీరు ఎవరైతే చెప్తున్నారు బెంగళూరు దగ్గర మాండ్యాలో ఉన్నటువంటి పర్సన్ కలిసాం. అప్పుడే 2016లో నాకు షార్ట్ ఫిల్మ్ చేశాను అనమాట. దాన్ని బేస్ చేసుకుని ఒక ఫ్యూచర్ ఫిల్మ్ చేస్తున్నా, నాకు ఇప్పుడు స్కోప్ వస్తుందో రాలేదో నాకు తెలియదు. బట్ నేను షార్ట్ ఫిల్మ్స్ ఒక ఫ్యూచర్ ఫిల్మ్ పట్టుకోవాలనుకున్నాను. అందుకనేసి ఒక 32 మినిట్స్తో ఉన్నట్టు ఒక కంటెంట్ చేశాను అనమాట. సో ఇంకా దాని నుంచి ఒక ఇన్స్పైర్ అయ్యేసి నాకు మళ్ళీ ప్రొడ్యూసర్ సపోర్ట్ వచ్చింది. ప్రొడ్యూసర్ సపోర్ట్ తర్వాత చాలామందిని వెళ్ళి కలిసాను. ఇప్పుడు వరంగల్లో రజనీకాంత్ ఉన్నాడు, అతన్ని, కరీంనగర్లో ప్రవీణ్ చంద్రన్ ఉన్నాడు, అతన్ని, ఇలా చాలామందిని కలిసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకునేసి, అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు వేరే సినిమాకి ఇంకోటి కావాలి పక్కన పెడితే ఒక డాక్టర్ వచ్చి వాళ్ళు కొడుకుని డాక్టర్ని చేస్తున్నాం, మనందరికీ తెలిసిన విషయం. ఒక హీరో వాళ్ళు కొడుకుని హీరోని చేస్తున్నారు. ఒక ఇంజనీర్ కూడా వాళ్ళ కొడుకుని ఇంజనీర్ చేస్తున్నారు. కానీ మనలో అందరూ కూడా చాలామంది రైతు కుటుంబం నుంచి వచ్చినా కూడా మనకి ఎక్కడో చేద్దామని ఉన్నా కూడా మన పేరెంట్స్ అనే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకని ఒప్పుకోరు? ఆ ఒప్పుకునేదానికి హీరో అనేటువంటి క్యారెక్టర్ ఏం చేశాడు, నిజంగా మనం అదే పొజిషన్లో మనకు కూడా చేయాలని ఉంటే మన నాన్నని మనం ఏ విధంగా ఒప్పించగలం అనే చెప్పే పాయింట్స్ ఉంటాయండి దీంట్లో. ఓకే అండి, థ్యాంక్ యూ. గోపి గారు గోపి గారు కావండి. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇట్లు ఇచ్చిన మీరు ఎప్పుడు మాట్లాడాలా ఏ సభలో? ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడే ఎప్పుడు మాట్లాడాలా అంటే మిమ్మల్ని మాట్లాడేంతగా మిమ్మల్ని ఈ కథ ఇన్స్పైర్ చేస్తుందా? ఈ సినిమా చూసిన తర్వాత కాన్ఫిడెంట్ పెంచిందా? ఎందుకు మీరు మాట్లాడేంతలాగా ఈ సినిమా గురించి? అంటే అట్లా ఏం లేదండి, వాల్మీకి సక్సెస్ మీట్లో కూడా మాట్లాడాగా. నేను అబ్జర్వ్ చేశాను. అప్పుడు ఇన్ని జరిగిన ఇన్ని సినిమాలు చూసి దీన్ని వేరేగా మాట్లాడారు. ఇప్పుడు మాత్రం మరీ మాట్లాడకపోతే మక్కు అనుకుంటారేమో, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడతాను. అంటే పుట్టింగ్ దట్ అసైడ్, నిజంగా చాలా మంచి కథ. మొత్తం ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సిన కథ అనమాట. చాలా ఎమోషనల్గా ఉంటుంది. చాలామందికి చూపించాము, అవన్నీ తర్వాత మాట్లాడతారు మా ఫ్రెండ్స్కి. కానీ మీరు చెప్పండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి, ఫస్ట్ ఆ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు దీన్ని ఫీచర్ ఫిల్మ్గా చేస్తే అదిరిపోతుంది అని
ఏదైతే అనిపించిందో ఈరోజు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కూడా అదే ఫీలింగ్ ఇంకా బలంగా ఉంది. ఆ రోజు మనం ఏదైతే అనుకున్నామో దాన్ని స్క్రీన్ మీద బ్రహ్మాండంగా ప్రజెంట్ చేయగలిగామరా బాబు. దానికి యాక్చువల్గా సాయి మాధవ్ బుర్ర గారు అసలు ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ చెప్పాలండి. దాన్ని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్ళడానికి ఆయన రైటింగ్ అద్భుతంగా పనిచేసింది. సీన్లో అంటే ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, అసలు ఆయన రైటింగ్ చెప్పిన విధానం రేపు మీరు స్క్రీన్ మీద చూస్తేనే అర్థమవుతుంది. సార్ గోపి గారు, సార్ రైతులపై గతంలో చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఒక 50 ఎకరాలు, సుమారుగా దాదాపు 50 ఎకరాల్లో రకరకాల పంటలు పండించి అక్కడే షూటింగ్ చేయడం అనేది మాత్రం ఇంతవరకు మేమైతే వినలేదు. ఈ ఆలోచన ఎవరిది, ఎలా స్టార్ట్ అయింది? అంటే ఫస్ట్ ఏంటంటే మామూలుగా ఫీల్డ్స్ అనగానే పొల్లాచి వెళ్ళిపోతారు మన వాళ్ళందరూ. సో పొల్లాచి ఎందుకు, మన దగ్గరే మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా మంచి లొకేషన్ చూద్దాం అని చెప్పి స్కౌటింగ్ చేస్తున్నప్పుడు చిత్తూరు దగ్గర చంద్రగిరి అని మన డైరెక్టర్ కూడా ఎలాగూ తిరుపతి కదా, సో అక్కడ చూసాము. 360 degrees కొండలు వ్యూ ఉంది, చాలా బాగుంది, డెప్త్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనుకుని అక్కడ ఏరియా సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే సీజీలో చేయటం కంటే మనం న్యాచురల్గా గ్రో చేస్తే బాగుంటుంది, అంటే ముందర ఎంతో కొంత మొత్తం సీజీలో చేయకుండా అనే కాన్సెప్ట్ మీద ప్లస్ ఒక లెంగ్తీ స్కెడ్యూల్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 30-40 days స్కెడ్యూల్ ఉంది. సో ఇన్ని రోజులు రెండు సార్లు చేయాల్సి వస్తుంది. సో మనం న్యాచురల్గా చేద్దాము అని అనుకుని అప్పుడు మేము ఆల్మోస్ట్ 40 acres లీజ్కి తీసుకుని న్యాచురల్గా కొంత ఫార్మింగ్, కొన్ని వరి కానీ అట్లాగే కొన్ని కూరగాయలు కానీ ఇవన్నీ పండించి చేసాము. ఫైనల్గా ఏంటంటే మళ్ళీ తర్వాత కరోనా వచ్చినాక కొంత సీజీలో చేయాల్సి వచ్చింది. ఇంకా ఏం లేదు, ఏదైనా కథకి తగ్గట్టుగా వెళ్ళడానికే మేము ఎప్పుడైనా ప్రయత్నం చేస్తాము. దానికి ఆ కథకి ఎంత సపోర్ట్ చేయగలలో అంతా సపోర్ట్ చేయటమే మా యాజ్ ఎ ప్రొడ్యూసర్ మన పని అని అనుకునే వాళ్ళలో మేము ఫస్ట్ ఉంటామని నా ఫీలింగ్. సాయిమాధవ్ గారు, సరే గారు, మీరు రాసే డైలాగులు ఈ సినిమాలో రైతులకు కానీ యూత్కి కానీ మార్చే విధంగా ఉంటాయా? ఏ విధంగా ఉంటాయి డైలాగ్స్ మెయిన్? ఖచ్చితంగానండి. అంటే కథను బట్టేనండి ఏదైనా. ఆ కథకి ఎలా అవసరమో, ఆ క్యారెక్టర్స్ ఏం మాట్లాడతాయో ఆ సన్నివేశాన్ని బట్టి, ఆ క్యారెక్టర్ని బట్టి, ఆ క్యారెక్టరైజేషన్ని బట్టి ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఏంటంటే ఇప్పుడు సడన్గా సినిమా చూసి సమాజం మొత్తం మారిపోతుందనే ఉద్దేశంతో చేసే ప్రయత్నం కాదండి. నిజాన్ని చెప్పటం, భూమికి మనిషికి ఉన్న బంధాన్ని చెప్పటం. వ్యవసాయం అనేది ఒక నాగరికత, దాన్ని మనం వదులుకోకూడదు. తరతరాలుగా అది జరుగుతూనే ఉండాలి. మనం పండించడం మానేస్తే తింటం మానేయాలి అనేటువంటిది ప్రతి మనిషికి వెళ్ళేలాగా కథకి తగ్గట్టు, క్యారెక్టర్ తగ్గట్టు, ఏ క్యారెక్టర్ ఎంతవరకు చెప్పాలో అంతవరకు ఉంటుంది డైలాగ్. ప్రతి డైలాగ్ న్యాచురల్గా ఉంటుందండి, ఎక్కడ కూడా కృత్రిమంగా ఉండదు. న్యాచురల్గా, సహజంగా బయట మనం మాట్లాడుకున్నట్టుగా. అది నాకు ఫస్ట్ డైరెక్టర్ చెప్పిన మాటే అది. సార్ నాకు న్యాచురల్గా ఉండాలి, న్యాచురల్గా మాట్లాడుకోవాలి. అలాగే డైలాగ్స్ అన్ని న్యాచురల్గా సహజ సిద్ధంగా ఉంటాయి సినిమాలో. సరేగా భయ్య, ఇది ఒక మంచి కథ, చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చే సబ్జెక్టు. కానీ హీరోగా ఒక మంచి కమర్షియల్ సక్సెస్ నీడ్ ఉన్న టైంలో మీరు ఈ సినిమాని ఎలా చూస్తున్నారు? మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? నేను కమర్షియల్గానే ఆలోచిస్తాను. ఇది ప్రాపర్ కమర్షియల్ ఫిలిం, ఇదేదో మెసేజ్ ఓరియంటెడ్ లేకపోతే ఇది కాదు. ప్రాపర్ కమర్షియల్ ఫిలిమే చేశాను అనుకుంటున్నాను. సో యా, ఇట్ విల్ బి ఎ కమర్షియల్ ఫిల్మ్ అండ్ కమర్షియల్ హిట్ ఆల్సో. అంటే ఫాదర్ ఆర్గానిక్ ఫామ్ చేయడం అనేది మీకు కొంత ప్రోత్సహించిందంటారు ఈ సినిమా చేయడానికి? లేదండి, దాని గురించి కాదు. నాకు చెప్పినట్టు ఈ సినిమా చేసిన తర్వాత నాలోనే తెలియకుండా చాలా మార్పు వచ్చింది. అంటే ఆ భూమికిను మనిషికి ఉన్న కనెక్షన్, అది మాటలతో చెప్తే ఇది కాదు. ఎందుకంటే నేను 3 నెలలు వెళ్ళే మా పొలంలో ఉండిపోయాను. సో ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ అండ్ దట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సార్ జానులో సమంతని చాలా ప్యాంపర్ చేశారు, ఇక్కడ మాత్రం తను ఏడిపించారు, టీచ్ చేశారు. అది ఎందుకు అలా చేసావు? డైరెక్టర్ చేయించాడు అలా. సార్, ఈ బర్త్డేకు మీరు దేనికి శ్రీకారం చుడుతున్నారండి? ఈ సినిమాతో
అన్ని హిట్లు చేయాలని శ్రీకారం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. Hi, this is Punarnavi Bhupalam. Please share, like, and subscribe Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, this is Sandeep Cheguri. Please like, share, comment, subscribe to Mirror TV. Thank you. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.